నేను ఒక్కసారి మాట్లాడినా 100 సార్లు మాట్లాడినా మీరు 1000 సార్లు ప్రశ్న వేసినా నా సమాధానం ఒక్కటే. కేసీఆర్ గారిని నేను ఇప్పట్లో కలిసిన సందర్భాలలో ఏ ఒక్క రోజు కూడా మాకు వ్యవసాయ రంగానికి సంబంధించి, గోదావరి జలాలకు సంబంధించి, బనకచెర్లకు సంబంధించి, కాళేశ్వరం జలాలను నీళ్ళ పొలాలకు ఇచ్చే సంబంధం గురించి, రైతుల సమస్యలు ప్రధానంగా ఈ మధ్యకాలంలో రైతులు ఎదుర్కొంటున్న ఎరువుల సమస్య గురించి గివి తప్ప రాజకీయ విషయాలు మాట్లాడలేదు. కేసీఆర్ లేకపోతే ఎవరూ లేము, అందులో సందేహం ఏముంది? దాంట్లో పెద్ద ఆశ్చర్యం ఏముంది? దాంట్లో ఏం పెద్ద పొరపాటు పదం లేదు కదా. సూర్యాపేటలో మీ గెలుపు కూడా చావు తప్పి కావచ్చు, కొంతమంది అసలే గెలవలేదు కదా, దాని గురించి ఏమంటారు మరి? చావు తప్పితో పోయిదో ఏదో ఒకటి అయింది, గెలిచినా కదా, మరి అసలే ఓడిపోవడానికి గురించి అడగపోయారు మీరు, అది ఎందుకు జరిగింది అని. జగదీష్ రెడ్డి గారు ఒకవైపు రాజకీయ ప్రత్యర్థుల చేతిలో ఎమ్మెల్సీ కవిత పావుగా మారారా? నేనేమంటున్నా, నేను చాలా క్లియర్గా చెప్పిన, నా ట్వీట్లోనే చెప్పిన, వాస్తవానికి మీకు ఈ శ్రమ లేకుండా రేవంత్ రెడ్డిలు, రాధాకృష్ణలు ఈ మధ్యకాలంలో నా గురించి మాట్లాడిన పదాలని మరొకసారి వల్ల వేసే ప్రయత్నం చేసినందుకు వారికి నా సానుభూతిని తెలియజేస్తున్నా చెప్పిన. ఇట్ ఈస్ వెరీ క్లియర్.